వినాయక చవితి రోజు పొరపాటున కూడా చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదో తెలుసా? ఒకవేళ చూస్తే మనకు తెలియకుండానే మనపై లేనిపోని నిందలు, అపవాదులు ఎందుకొస్తాయి? దీని వెనక ఉన్న అసలు శాపమేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు తృప్తిగా భోజనం చేసి వస్తుండగా ఆయన రూపాన్ని చూసి చంద్రుడు అహంకారంతో గట్టిగా నవ్వాడట. దాంతో కోపించిన గణపతి, భాద్రపద శుద్ధ చవితి రోజు నిన్ను ఎవరైతే చూస్తారో వారు సమాజంలో నీలాపనిందల పాలవుతారు అని శపించాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు కూడా ఈరోజు చంద్రుణ్ణి చూడటం వల్లే శమంతకమణిని దొంగిలించాడనే అపవాదును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒకవేళ ఆ రోజు పొరపాటున చంద్రుణ్ణి చూస్తే, చవితి కథ వినో లేదా అక్షింతలు తలపై వేసుకుంటే ఆ దోషం పోతుంది. రూపం చూసి ఎవ్వరినీ తక్కువంచనా వెయ్యకూడదని, అహంకారం అస్సలు పనికిరాదని చంద్రుడి కథ ద్వారా మనకు అర్థమవుతుంది. మరి చంద్రుడు తన తప్పు తెలుసుకున్నాక వినాయకుడు ఆ శాపాన్ని ఎలా తగ్గించాడో, చంద్రుడికి ఆ శాపం నుండి విముక్తి ఎలా కలిగిందో మీకు తెలుసా? ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి.